కొర్రలతో వడియాలు మీరు కూడా చేస్తారా? చాలా బాగుంటాయండి. ఎప్పుడు చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కూడా. 1 లేదా 2 వడియాలు చాలు. ఏదైనా పప్పు, సాంబార్, పప్పుచారు ఇలా దేనిలోకైనా కూడా సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. అంతేకాదండి, విడిగా స్నాక్స్లా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఇలాంటి వడియాలకి ఎప్పుడు కూడా గ్రామ్ కొలతల కంటే కప్పు కొలతలు అయితేనే కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ ఈ డబ్బాతో 1/4 వంతు వరకు కొర్రలు తీసుకుంటున్నాను. మీరు కొలతకి కప్ అయినా, గిన్నె అయినా, గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. అయితే మీరు కొలతకి ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్పుతో నీళ్ళను కూడా కొలవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఈ పెద్ద డబ్బాతో 1/4 వంతు వరకు కొర్రలు తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1/2 కిలో వరకు ఉంటాయండి. మిగిలిన 1/4 వంతు సగ్గుబియ్యం తీసుకోవాలి. అంటే 1/4 కప్పు కొర్రలు తీసుకుంటే 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం సగ్గుబియ్యం కూడా వేస్తే సగ్గుబియ్యంలో ఉండే స్టార్చ్ వల్ల వడియాలు చక్కగా బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయన్నమాట. వీటిని గిన్నెలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నిండా నీళ్లు పోసేసి ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. మనం ఉదయాన్నే వడియాలు పెట్టేస్తాం కాబట్టి వీటిని నైటే నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ కొర్రలు తీసుకున్నాను కదా, ఈ కొర్రల ప్లేస్లో మీరు ఏ చిరుధాన్యమైనా తీసుకోవచ్చు. అంటే అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు ఇలా చాలా రకాలు ఉంటాయి కదా, వీటిలో ఏ రకంతో అయినా కూడా ఈ వడియాలు చేసుకోవచ్చు అనమాట. చూడండి, 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత ఉదయానికి కొర్రలు, సగ్గుబియ్యం ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళని వడగట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 12 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇవి కారం గల పచ్చిమిరపకాయలే. వడియాలు కొంచెం కారంగా తగిలితేనే బాగుంటాయి కదా, సో కారం మిరపకాయలే తీసుకోవాలండి. అలాగే 2 ఇంచెస్ అల్లం ముక్కని కూడా వేసి జస్ట్ కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే చాలు, మరి మెత్తగా పేస్ట్ చేయని అవసరం లేదు. చూడండి, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొర్రల్ని ఉడికించడానికి అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలండి. అడుగు మందంగా లేకపోతే కనుక కొర్రలు ఉడికించేటప్పుడు అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ అడుగు మందంగా ఉన్నటువంటి మందపాటి గిన్నె మాత్రమే తీసుకోవాలి. ఈ గిన్నెలో కొర్రలు కొలిచిన కప్పుతోనే 3.5 కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు కొర్రలు సగ్గుబియ్యం తీసుకుంటే 3.5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ వడియాలకి ఎప్పుడు కూడా నీళ్ల కొలత కరెక్ట్గా ఉండాలన్నమాట. నీళ్ళు ఎక్కువైనా వడియాలు సరిగా రావు. అలాగే నీళ్లు తక్కువ అయ్యి కొర్రలు సరిగా ఉడకపోయినా కూడా వడియాలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నీళ్ల కొలత మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. 1 కప్పు కొర్రలు సగ్గుబియ్యం తీసుకుంటే 3.5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టేస్తున్నాను. నీళ్లు కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము వేస్తున్నానండి. వాము కానీ జీలకర్ర కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కొర్రలు కొలిచిన కప్పుతోనే 1/4 కప్పు వరకు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. సో వడియాల్లో మాత్రం కొంచెం నువ్వులు ఎక్కువగానే వేస్తుంటాను నేను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వడియాలకి ఎప్పుడు కూడా ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయి అన్నమాట. సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి నీళ్ళని రుచి చూస్తే ఉప్పు ఇంకొంచెం పడుతుందేమో అన్నట్టు అనిపించాలన్నమాట. కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు కూడా ఉండకూడదు, ఇంకొంచెం పడుతుంది అన్నట్టు అనిపించాలన్నమాట. అప్పుడు వడియాలకి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసాను. మూత పెట్టి ఈ నీళ్ళను కొంచెం మరుగు పట్టనివ్వండి. చూడండి, హై ఫ్లేమ్లో నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో వడగట్టి పెట్టుకున్న కొర్రలు సగ్గుబియ్యం వేసేస్తున్నాను. వేసేసి మొత్తం అంతా అడుగు నుంచి బాగా కలిపేసి హై ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాత ఫ్లేమ్ని సిమ్మర్కి మార్చేసుకోవాలి. సేమ్ మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో అలాగే అన్నమాట. చూడండి, హై ఫ్లేమ్ మీద ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్మర్కి మార్చేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీదే ఒక 20 నిమిషాల వరకు ఉడికించాలండి. ఈ 20 నిమిషాలు కూడా మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. లేదంటే సగ్గుబియ్యం వేసాం కదా, ఆ సగ్గుబియ్యం వల్ల అడుగు పడుతూ ఉంటుందన్నమాట. సో మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 20-25 నిమిషాలకి కొర్రలు ఇంకా సగ్గుబియ్యం కూడా ఇలా చక్కగా ఉడికిపోయి కన్సిస్టెన్సీ కూడా ఇలా దగ్గర పడుతుంది. కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలండి. ఇలా దగ్గర పడితే చాలు, ఇంకా స్టవ్ ఆపేసి దించేసుకోవచ్చు. మనం వడియాలు ఎటు చల్లారిన తర్వాతే పెడతాం కాబట్టి చల్లారేసరికి ముద్ద ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి వడియాలు పెట్టుకోవాలన్నమాట. మనం వడియాలు పెట్టే ప్రతిసారి కూడా చేతిని నీళ్ళతో తడుపుకుంటూ ఉండాలండి. ఇలా నీళ్ళతో తడుపుకొని ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసి ఇలా అప్పాల్లాగా ఒత్తుకోవడమే. మరీ మందంగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకోవాలి. వీటిని ఇలా ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్ పైన పెట్టుకోవచ్చండి. ప్లాస్టిక్ కవర్ పైన అయితే మనం తీయకుండానే ఈజీగా వచ్చేస్తాయి. అదే క్లాత్ పైన పెట్టాలనుకుంటే కాటన్ క్లాత్ కానీ పాలిస్టర్ క్లాత్ కానీ తీసుకొని ఒకసారి తడిపిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి.
వడియాలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత వడియాలకి వెనక వైపు భాగాన్ని నీళ్ళతో బాగా తడిపి అప్పుడు వడియాలని తీయాల్సి ఉంటుందన్నమాట. వీటిని కంపల్సరీ ఎండలోనే ఎండబెట్టాలండి. ఎందుకంటే మనం కొర్రల్ని డైరెక్ట్గా ఉడికించి వడియాలు పెడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఎండలో ఎండితేనే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. అవే కొర్రల్ని పిండి చేసి వడియాలు చేస్తే ఫ్యాన్ కింద అయినా ఈజీగా ఆరిపోతాయండి. కానీ ఇలా డైరెక్ట్గా కొర్రల్ని ఉడికించి చేస్తే కనుక కంపల్సరీ ఎండలోనే ఉంచాలి. సాయంత్రానికి చూడండి వడియాలు ఒకవైపు పూర్తిగా ఎండిపోయినాయి, రెండో వైపు మాత్రం పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా. సో వీటిని ఇప్పుడు రెండో వైపు తిరిగేసి నైట్ అంతా హై స్పీడ్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. తర్వాత 2 రోజులు వడియాలు నీళ్ళ బేసిన్లో వేసేసి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండలో ఎండబెట్టేసేయాలన్నమాట. చూడండి 2-3 రోజులు బాగా ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను. వడియాలు ఇలా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఎక్కడ పచ్చిదనం అనేది ఉండకూడదు, అప్పడాల్లాగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. వీటిని వేయించడం కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. మీడియం హీటెడ్ ఆయిల్లోనే వేయించుకోవాలి. హై హీటెడ్ ఆయిల్లో వేసేసారంటే వీటి కలర్ చేంజ్ అయిపోయి డార్క్ బ్రౌన్ కలర్కి మారిపోతాయి. సో మీడియం హీటెడ్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకుంటే ఇలా చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో వేగుతాయి. వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టవండి. ఇలా వేసి రెండో వైపుకి తిప్పి వెంటనే తీసేయటమే. ఇక్కడ నేను తీసుకున్న అరకిలో కొర్రలకి అరౌండ్ ఒక 100 వడియాల వరకు అయినాయండి, నేను చేసిన సైజ్కి అనమాట. అంటే ఈ క్వాంటిటీ అనేది మీరు చేసే వడియాల సైజుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇంకా చిన్నవి చేసుకుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు, అలాగే పెద్దవి చేసుకుంటే ఇంకా తక్కువ అవ్వచ్చు. అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఐడియా కోసం చెప్తున్నాను. అరకిలో కొర్రలు తీసుకుంటే నేను చేసిన సైజుకి 100 వడియాల వరకు అయినాయి అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా మురుమురులాడుతూ ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో, నచ్చాయో లేదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.